హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మంచి మోటివేషన్గా ఉండిద్ది. ఈరోజు వీడియో వర్కింగ్ ఉమెన్ గురించి. ప్రతిరోజు హౌస్ వైఫ్స్ గురించి ఎక్కువగా వీడియోలు తీస్తున్నా కదా, ఈసారి మాత్రం వర్కింగ్ ఉమెన్ గురించి 1-2 కామెంట్స్ అయితే వచ్చినాయి. అక్క, వర్కింగ్ ఉమెన్స్ గురించి వీడియో చేయండి అని. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఉదయం 9 గంటలకల్లా ఇంట్లో పనులు మొత్తం ఎలా పూర్తి చేసుకోవాలి. ఇంటి పనులు త్వరగా అవ్వాలంటే ఉదయం త్వరగానే నిద్రలేవాలి. ఉదయం కనీసం 5-5:30 కల్లా నిద్రలేవాలి. 6 దాకా అలా నిద్రపోకూడదు. 6 దాకా అలా నిద్రపోయారంటే వాళ్ళు త్వరగా పనులు చేసుకోలేరు. కనీసం 5:30కి అయినా నిద్రలేవాలి. ప్రతిరోజు అలారం పెట్టుకొని ఒకటే టయానికి నిద్రలేవాలి. పనులన్నీ ఉదయమే చేయటం కాకుండా నైట్ చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. ముందు రోజు నైట్ చేయాల్సిన పనులు నైటే గిన్నెలన్నీ తోమేసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ అన్నం తిన్న తర్వాత నైట్ పడుకోబోయే ముందు గిన్నెలన్నీ తోమేసుకోవాలి. ఇంటి ముందు ఊడ్చి ముగ్గు వేసుకోవడం, అది కూడా నైట్ చేసుకోవాలి. జాబ్ చేసే వాళ్ళంటే ఎక్కువ శాతం సిటీలోనే ఉంటారు. వాళ్ళకి ఇలా పెద్ద పెద్ద ప్లేస్లు అయితే ఉండవు. ఎక్కువ శాతం అపార్ట్మెంట్లో అలా ఉంటారు కాబట్టి పెద్ద ప్లేస్లు అయితే ఉండవు. కొంచెం చిన్న ప్లేసే ఉంటుంది. ఒక చుక్క నీళ్లు చల్లేసి తుడిచేసుకొని ముగ్గు అయితే వేసుకోవచ్చు. నైట్ ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత వేసుకోవటం అయితే మంచిది. కొంతమంది నైట్ ముగ్గు వేయకూడదు, ఉదయమే ముగ్గు వేసుకోవాలి అనే సెంటిమెంట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఉదయం నిద్ర లేచిన వెంటనే ముగ్గు అయితే వేసుకోండి. వంట త్వరగా పూర్తవ్వాలంటే నైట్ కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి అంటారు. అదైతే మాత్రం ఇంకా నైట్ మరీ ఎక్కువ పని చేస్తే ఓవర్ అయిపోయింది. నైట్ ఇంకా వాళ్ళకి విసుకొచ్చేసిద్ది పని చేయడానికి. కూరగాయలు కట్ చేయటం వాటికంటే ఇంట్లో కూరగాయలు ఉన్నాయా లేవా, రేపు ఏం కూర చేయాలని ఒకసారి చూసుకొని అది ఒక ప్లాన్ వేసుకుంటే చాలు. రేపు ఏం కూర చేయాలి, వాటికి సంబంధించినవి ఉన్నాయా లేదా, ఏం టిఫిన్ చేయాలి, వాటికి సంబంధించినవి ఉన్నాయా లేదా అని చూసుకోవటం బెస్ట్. నైట్ మరీ ఓవర్ పని చేసినా అలసిపోతారు. ఉదయం నిద్ర లేవాలనిపించదు. అందుకని ముఖ్యంగా అంట్లు తోముకోవటం, బయట ముగ్గు వేసుకోవటం, ఈ పనులు చేసుకొని రేపు ఏం పనులు చేయాలనేది ఒక ప్లాన్ వేసుకుంటే చాలు. ఉదయం త్వరగా నిద్ర లేవటం, కనీసం 5:30కి అయినా నిద్ర లేవాలి. అంటే మీరు వెళ్ళే టయాన్ని బట్టి 9 గంటలకల్లా మీరు డ్యూటీకి వెళ్ళాలనుకోండి, కనీసం 5:30కి నిద్ర లేవాలి, తప్పదు. కొంతమంది ఇంకా త్వరగా వెళ్ళాలి. అలాంటి వాళ్ళు 5కి అలా నిద్ర లేవండి. 10కి వెళ్ళినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు 6కి అలా నిద్ర లేవటం. అంటే మీరు వెళ్ళే టయాన్ని బట్టి కూడా నిద్ర లేవటం ఉంటుంది. ఎవరైనా సరే 5:30కి నిద్ర లేవటం చాలా మంచిది. నిద్ర లేచిన వెంటనే ముందు పనులు అనేవి స్టార్ట్ చేయకుండా బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని చక్కగా వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళు తాగటం అనేది చాలా మంచిది. మనం పని అనేది చాలా హుషారుగా చేసుకోగలుగుతాం. ఉదయాన్నే కాలకృత్యాలన్నీ తీర్చుకొని యాక్టివ్గా పనిచేసుకోవడానికైతే మాత్రం ఈ చిట్కా బాగా ఉపయోగపడుద్ది. ఉదయం నిద్ర లేచిన వెంటనే కొంచెం తేనె, నిమ్మరసం వేసుకొని ఒక గ్లాసు హాట్ వాటర్ తాగండి. ఇంకా నేను ఎక్కువ తాగగలను అనుకుంటే ఒక లీటర్ అయినా తాగండి, ఏ ఇబ్బంది లేదు. ఇవి తాగుతా ఒక్క 5 నిమిషాలు రిలాక్స్గా కూర్చొని ఏం వంట చేయాలి, ఏం టిఫిన్ చేయాలని వాటి గురించి ఆలోచించుకుంటా మైండ్ అనేది రిలాక్స్గా ఉంచుకోండి. టెన్షన్ పడకండి. అమ్మో ఇప్పుడు పనులు చేయాలి, 9 గంటలకల్లా పిల్లల్ని స్కూల్కి పంపించేసేయాలి, జాబ్కి వెళ్ళాలి అని టెన్షన్ పడకుండా రిలాక్స్గా ఉండండి. మైండ్ అనేది రిలాక్స్గా ఉంటే ఎంత పనైనా చేయగలుగుతాము. నెక్స్ట్ వంటగదిలోకి రాగానే వంటగది అనేది చాలా శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే నైట్ అంట్లు కడుక్కున్నాం కదా, సింకులో గిన్నెలు ఉండవు. వంటగది, గ్యాస్ పొయ్యి, గ్యాస్ గట్టు మొత్తం నీట్గా కనిపించేటప్పటికి మైండ్ అనేది రిలాక్స్గా ఉండి మనకు వంట చేయడానికి మంచి మోటివేషన్గా అనిపించేసిద్ది. ఈ టయానికల్లా వంటగదిలో పనులు మొత్తం పూర్తి అవ్వాలి అని ఒక టైం అనేది పెట్టుకోండి. 6కి వంటగదిలోకి వచ్చారనుకోండి, 7-7:30 కల్లా వంటగది మొత్తం ఫినిష్ అయిపోవాలి. పనులు మొత్తం వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్ప్ అనేది తప్పనిసరి. మీరు ఇంట్లో ఉండట్లేదు కదా, బయటికి జాబ్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి. కూరగాయలు కట్ చేయటం అలాంటివి ఇంట్లో వాళ్ళకి బాధ్యత అప్పచెప్పండి. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. వాటర్ బాటిల్కి నీళ్ళు పోసుకోవటం, లంచ్ బాక్స్ రెడీ చేయటం, మీ లంచ్ బాక్స్ పిల్లలవి అన్నీ వాళ్ళే రెడీ చేసే విధంగా పిల్లలకి కొన్ని పనులు, ఈ పని నీది, ఈ బాధ్యత నువ్వు చెయ్యాలి అని చెప్పేసి పిల్లలకు కూడా కొన్ని పనులు కేటాయించండి. ఇంకా ప్రతిరోజు చెప్పే పని లేకుండా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకుంటారు. పిల్లల్ని కూడా త్వరగా నిద్ర లేపాలి. మనం నిద్ర లేచిన 10 నిమిషాలు, పావు గంటకి పిల్లల్ని కూడా నిద్ర లేపేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి. టిఫిన్ కానీ కూరలు కానీ ఎక్కువ కష్టం లేకుండా తక్కువ కష్టంతో తక్కువ సమయంలో అయిపోయే వంట చేసుకోవటం బెస్ట్. ఇడ్లీ కానీ, దోశలు కానీ ఇలాంటివి చేసుకోవటం.
చట్నీ కోసం పల్లీలు అలాంటివి ముందే వేయించి పెట్టుకోవటం మంచిది. మనం సరుకులు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు పల్లీలన్నీ వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, ఉదయం పూట మనకు చట్నీ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. మనకి ఖాళీ సమయంలో హాలిడేస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏదైనా కారపొడులు చేసి పెట్టుకోవడం, అల్లం పచ్చడి ఇలాంటివి చేసి పెట్టుకున్నామంటే ఇంకా మనకి చట్నీ చేయడానికి ఒక్కో రోజు కుదరదు, ప్రతిరోజు చేయలేం కదా. అలాంటప్పుడు కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకోవటం, అల్లం పచ్చడి వేసుకోవటం ఇలాంటివి వాడుకోవచ్చు. పిల్లలు కూడా అన్నీ తినే విధంగా ఉండాలి. ఏ కూర చేసినా, ఏ టిఫిన్ పెట్టినా, చట్నీ ఉన్నా లేకపోయినా ఏదైనా సరే పెడితే తినే విధంగా అలవాటు చేయాలి. అడ్జస్ట్ అవ్వాలి పిల్లలు కూడా. ఇంకొక ముఖ్యమైన పని బట్టల పని. వంటగదిలోకి రాబోయే ముందే బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ఉతకాల్సిన అవసరం లేదు. జాబ్ చేసే వాళ్ళకంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి మిషన్స్ ఉండాల్సింది. బట్టలన్నీ ఉతుక్కుంటా కూర్చుంటే ఇంకా వాళ్ళు పనులన్నీ పూర్తి చేసి జాబ్స్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి మిషన్స్ ఉండాల్సిందే. అందరికీ పని మనుషులను పెట్టుకునే స్తోమత, అంత బడ్జెట్, అంత శాలరీలు ఉండవు కాబట్టి ఇలాంటి మిషన్స్ అయినా కొనుక్కోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడి నీళ్ళు తాగాలని చెప్పాను కదా, వేడి నీళ్ళు తాగిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు పట్టేసుకోవాలి. అంటే ప్రతిరోజు కాకపోయినా 2-3 రోజులకు ఒకసారి వేసుకోవాలి. మళ్ళీ సండేకి వాయిదా వేసుకోకూడదు. సండేకి వాయిదా వేసారంటే సండే సెలవు అనేది, ఇంకా సెలవుని ఎంజాయ్ చేయలేకపోతారు, మీరు పనుల్లో మునిగిపోతారు. సండేకి పనులు వాయిదా వేసుకోకుండా 2-3 రోజులకు ఒకసారి బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసుకోండి. బట్టలు ఆరేసే పనులు కూడా పిల్లలకి చెప్పేసేయండి. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు లంచ్ బాక్స్ అవి రెడీ చేయటం, ఇంకొక పిల్లలు ఉన్నారనుకోండి బట్టలు ఆరేయటం, ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకి చెప్పండి. పిల్లల హెల్ప్ కూడా తీసుకోవాలి మనం. పిల్లలు కాకపోయినా హస్బెండ్ అయినా చేయొచ్చు, తప్పేం లేదు. ఇద్దరు చెరొక పని చేసుకొని జాబ్కి వెళ్ళటంలో తప్పేం లేదు కదా. ఒకవేళ వాళ్ళు వంట బాగా చేస్తారనుకోండి, వంటలో కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోండి. కొంతమంది వంట బాగా చేస్తారు, కూరలు అవి మనకంటే వాళ్ళే బాగా చేస్తారు. అలాంటి వాళ్ళకి మీరు కూరగాయలు కట్ చేసేవంటి చక్కగా వంట చేసేస్తారు వాళ్ళు. ఏదైనా సరే పనులనేవి పంచుకోవాలి. పచ్చళ్ళు అవి చేసుకోవాలంటే సాయంత్రం చేసుకోండి. సాయంత్రం అంటే నైట్ పడుకునేటప్పుడు కాదు, సాయంత్రం మనం వంట చేస్తాం కదా, అన్నం అవి వండుతాం కదా, అలాంటప్పుడు పొయ్యి మీద ఏముంది, పచ్చిమిర్చి టమాటాలు అవి వేయించామనుకోండి, అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా సాయంత్రం పచ్చళ్ళు అవి చేసి పెట్టుకుంటే ఉదయం పూట ఒక కూర చేసుకుంటే పని అనేది చాలా తేలికైపోయింది. వంట పని అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పని ఊడవటాలు, తొడవటాలు, ఈ పనులు అయితే ఉంటాయి. ఇది పెద్ద టాస్క్ అనుకోండి. ఇంటి క్లీనింగ్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏదైనా అవసరం అయ్యి మనం ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఆ పని అయిపోయిన తర్వాత వెంటనే దాని ప్లేస్లో దాన్ని పెట్టేయటమే. అప్పుడు పని అనేది మనకి చాలా తేలిగ్గా ఉండిద్ది. ఇల్లు కూడటం కూడా ఎక్కువ సమయం పట్టదు, ఎక్కువ ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 7:30 కల్లా వంట పనులు ముగించేసుకోండి. ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడు ఒక పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని ఇంట్లో సోఫాలు, దివానా కాట్లు, టీవీ కనపడే ప్లేసులు ఉంటాయి కదా, వాటిలో పైపైన దుమ్ము అనేది దులిపేసేయండి. రోజుకు ఒక భాగం ఎంచుకోండి. మొత్తం ఒక రోజు చేయాలంటే కుదరదు కాబట్టి రోజుకు ఒక భాగం ఎంచుకొని ఆ ప్లేస్ క్లీన్ చేసుకుంటూ ఉండండి. సండే చేద్దాంలే అన్న మాట మాత్రం అస్సలు వద్దు. సండేకి వాయిదా వేసుకోవద్దు. ఏ రోజు పని ఆ రోజు, ఎప్పుడు పని అప్పుడు చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఇల్లు మొత్తం నీట్గా కసువు చేసుకోండి. ఒక అరగంటలో ఈ పని అయిపోయిద్ది. ఇంకొక 10 నిమిషాలు పెంచిపెట్టిద్ది, అంతకంటే ఎక్కువేం అవ్వదు. ఇంక ఈ టైం కల్లా ఇల్లు ఊడ్చుకోవటం అయితే అయిపోయిద్ది. కొంతమంది స్నానం చేసి టిఫిన్ తింటారు, కొంతమంది ఏమో టిఫిన్ తిన్న తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి వెళ్తారు. ఇంకా ఎవరి అలవాటును బట్టి వాళ్ళు ఈ పనులు అయితే చేసుకోండి. నేనైతే చెప్పను, ఎవరు ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఈ పనులు చేసుకోండి. టిఫిన్ తిన్న తర్వాత టైం ఉంది అనుకోండి, టిఫిన్ తిన్న అంట్లని గబగబా సింక్లోనే కదా ఉండేది, దగ్గరే ఉంటాయి, గబగబా కడిగేసేసి అంట్లు స్టాండ్లో వేసి పెట్టేసుకోండి. టైం లేదు అనుకున్న వాళ్ళు అంట్లన్నీ సింక్లో వేయద్దు. సింక్లో వేస్తే మళ్ళీ వంటగది మొత్తం చిందరవందరగా కనిపించింది. ఒక చిన్న టబ్ లాంటిది పెట్టుకోండి, ఆ టబ్లో వేసి పెట్టేసుకోండి, ఒక పక్కన పెట్టేసుకోండి. సింక్లో వేసుకున్నారనుకోండి, మళ్ళీ వచ్చిన తర్వాత వంటగదిలోకి వెళ్తే సింక్లో గిన్నెలు అన్ని గజిబిజి గందరగోళంగా అనిపించేసిద్ది. అందుకని అంట్లు మొత్తం సింక్లో వేసుకోకుండా ఒక టబ్లో వేసి ఒక పక్కన పెట్టేసుకోండి. వచ్చిన తర్వాత కడిగేసుకోండి. మీ వీలుని బట్టి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. నైట్ అంట్లన్నీ కడిగేసాం కాబట్టి టిఫిన్ తిన్న తర్వాత అంట్లంటే కొంచెం తక్కువగానే ఉంటాయి. 9 లోపే చక్కగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి చాలా రిలాక్స్గా జాబ్కి వెళ్ళొచ్చు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో పనులన్నీ పూర్తి చేసుకోండి, చాలా చక్కగా వెళ్ళొచ్చు. ముందు టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడ్డామంటే వంట చేసేటప్పుడు కూడా గజిబిజి గందరగోళంగా ఏవేవో పడేస్తూ ఉంటాము. అవి క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ మనకి ఎక్కువ టైం పట్టిద్ది. హడావుడిలో వంట చేస్తున్నాము, నూనె దొల్లిచ్చామనుకోండి, అది క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం. ముందు టెన్షన్ హడావుడి అనేది అస్సలకు ఉండకూడదు. మైండ్ అనేది రిలాక్స్గా ఉంటాయి. ఎంత పని అయినా చాలా ఈజీగా చేసుకోగలుగుతాం. ఇల్లు తుడవటం ఈ పనులు అనేవి 2-3 రోజులకు ఒకసారి ఇల్లు తుడుచుకోండి. ఇంక ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు, ఇంట్లో ఎవరుంటారు,
ఎవరు ఉండరు, ఏం పడేసేవాళ్ళు మొత్తం గలీజ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇల్లు అనేది 2-3 రోజులకు ఒకసారి తుడుచుకుంటే చాలు. లేదనుకోండి కొంతమందికి పూజ చేసే అలవాటు ఉంటుంది, శుక్రవారం కానీ శనివారం కానీ. అలాంటి టైంలో ఉదయం పూట చక్కగా పనులన్నీ త్వరగా చేసేసుకొని బండ్లన్నీ తుడుచుకొని పూజ చేసుకోవచ్చు. ఉదయం ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని జాబ్కి వెళ్తారు కదా, సాయంత్రం రాగానే ఇంకా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంటికి వచ్చేసి తలుపులు తీశారనుకోండి, ఇల్లు అనేది చాలా నీట్గా అందంగా కనిపించిద్ది. ఉదయం పూట చేసిన కష్టం అంతా మర్చిపోతారు. రాగానే మీకు టీ తాగే అలవాటు, కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, చక్కగా వేడివేడిగా ఒక కప్పు కాఫీ పెట్టేసుకొని కూర్చొని టీవీ చూస్తా రిలాక్స్గా కాఫీ తాగారంటే ఉదయం పూట చేసిన కష్టం అంతా మర్చిపోతారు. నెక్స్ట్ మళ్ళీ మన ఇంటి పని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. పిల్లలకు హోంవర్క్లు రాపించుకోవటం అలాంటి పనులు అనేవి చేసుకోవచ్చు. ఈ పనులన్నీ మనం ఎటువంటి అలసట లేకుండా చాలా హుషారుగా చేసుకోవాలంటే మనకి హెల్తీ లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఆహారపు అలవాట్లు, ఫ్రూట్స్ తినటం, ఇలాంటి మంచి అలవాట్లు కూడా ఉండాలి. హెల్త్ సరిగ్గా లేకపోయినా సరే కోపం వస్తుంది, విసుగొచ్చేస్తుంది, పిల్లల మీద అరుస్తూ ఉంటాం, పని చేసుకోవాలన్నా అలసటగా అనిపించింది. మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది కూడా మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఉదయం త్వరగా నిద్ర లేవటం, మంచి హెల్తీ లైఫ్ స్టైల్, ఇవి కనుక మెయింటైన్ చేశారంటే మీరు జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఎంత పని అయినా సరే చిటికెలో చేసుకోగలుగుతారు. ఈ వీడియో వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది కామెంట్ పెట్టండి.